90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా ఇంటి నుంచి చిన్నగా ఒక వ్యాపారం చేయాలి, అది కూడా మనం వాడే వస్తువులతో కనుక ఒకటి ఇనిషియల్గా చిన్న పెట్టుబడితో ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే ఆలోచన ఉన్న మహిళలకు ఎస్పెషలీగా ఒక బిజినెస్తో ముందుకెళ్ళాలి అంటే ఏ ఐడియా బాగుంటుంది మేడం? టారో చిప్స్ బిజినెస్ సిరి గారు. సో తెలుగులో దీనికి చామగడ్డ అంటారనమాట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో, కాకపోతే చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. టేస్ట్ పరంగా మనం చూసుకుంటే చాలామంది ఇష్టపడరు అనమాట తినేకి, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇది చిప్స్ రూపంలో మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది అంటే డెఫినెట్గా దీని డిమాండ్ ఇప్పుడైతే ప్రస్తుతము మీరు అసలు ఊహించలేరు అంతుంది. ఇంకా చాలా డిమాండెడ్గా మారుతుంది అండ్ ప్రాఫిట్ రేషియో అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో అసలు టారో చిప్స్ బిజినెస్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, నాచో అని విన్నారా సిరి గారు? సో చిప్స్కి ఆల్టర్నేట్ అనమాట. ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ టారో చిప్స్ బిజినెస్ కూడా చిప్స్తో కాంపిటీషన్ కాకుండా నాచోస్తో కాంపిటీషన్ పెట్టుకోండి. సో నాచోస్ అనేవి చాలా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా, అంటే అందులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే ఎందుకు అంత డిమాండ్ అనేది పక్కన పెడితే, బట్ మార్కెట్లో ఒక వాస్ట్గా వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు టారో చిప్స్ బిజినెస్ కూడా మీరు ఒక మంచి ప్రీమియం బ్రాండ్తో తీసుకెళ్తున్నారు అంటే క్వాలిటీ ఆఫ్ బ్రాండింగ్ అండ్ తర్వాత మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ మార్ట్లో చిప్స్ మషీన్ అయితే దొరుకుతుంది. సో ఇది సింపుల్గా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అంటే దోస్ హూ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏ చిప్స్ అయినా పామ్ ఆయిల్తోనే చేస్తారు. సో పామ్ ఆయిల్తో కాకుండా మీరు రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటివి యూస్ చేయాలన్నమాట. ప్రీమియం బ్రాండ్ అంటే ఈ క్వాలిటీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ తర్వాత కంపారిజన్ అనేది చెయ్యాలి మార్కెట్లో. సో పొటాటో అండ్ పామ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు, ఎంత హెల్దీ అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మీరు టారో చిప్స్ బిజినెస్ చేస్తున్నట్టు సో విత్ సన్ఫ్లవర్ రైస్ బ్రాండ్ ఆయిల్ మీరు పెడుతున్నారు అంటే అక్కడ ఒక అట్రాక్షన్ అనేది వస్తుంది కస్టమర్కి. ద చేంజ్ బిట్వీన్ ద మార్కెట్ ప్రోడక్ట్ అండ్ యువర్ ప్రోడక్ట్ అక్కడ చాలా అంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కనపడుతుంది అనమాట. అండ్ బ్రాండింగ్ విషయానికి వస్తే ప్యాకేజింగ్ చాలా హై ప్రీమియంలో దీన్ని తీసుకెళ్ళచ్చు. ఇది 4000 కిలోకి కూడా అమ్ముతున్నారు సిరి గారు. అంత డిమాండెడ్గా ఉందన్నమాట మార్కెట్లో. సో ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంపిటీషన్ లేదు, మన ఇండియాలో అయితే అస్సలు లేదు. సో మీరు హై ప్రీమియం క్వాలిటీగా దీన్ని తీసుకెళ్ళి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ త్రూ కనెక్ట్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రేషియో అనేది చాలా చక్కగా చూడొచ్చు అనమాట. సో టారో చిప్స్ బిజినెస్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా చెయ్యొచ్చు. ప్రతి ఒక్క బిజినెస్కి హర్డిల్స్ అన్నవి తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా ఇంకా మంచిగా తీసుకెళ్ళాలంటే ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో మీరు ఈజీగా చెప్పేస్తారు మేడం, చిన్న ఐడియాస్ ఇచ్చి ఈజీగా చెయ్యొచ్చు అంటారంటే పాజిటివ్ వేలో మాట్లాడతాను అనమాట నేను ఇక్కడ. హర్డిల్స్ అన్నవి తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నవి ప్రతి ఒక్క బిజినెస్కి ఉంటుంది. సో మనిషి అన్నాక రోగాలు కానివ్వండి, సో ఇవి ఎలా వస్తాయో బిజినెసెస్ కూడా కొన్ని మనకు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళడమే మీ పని ఉంటుందన్నమాట. ఎవరైతే ఇన్వెస్టర్ కావచ్చు అండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు. సో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బిజినెస్కి. గ్రౌండ్ వర్క్ అని నా ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తాను. సో గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే అసలు మార్కెట్లో చిప్స్ ఇప్పటి వరకు లేస్, కుర్కురే ఇవే వింటున్నాం కదా, నాచోస్ అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు సిరి గారు. అసలు మార్కెట్లో ఉందా, ఇది ఎంతమందికి తెలుసు, ఇది తెలుసుకోవాలి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టు హూమ్ యు ఆర్ కంపేరింగ్ విత్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మీరు మీ ఒక బ్రాండ్ తీసుకెళ్తున్నారో కంపారిజన్లో సో అదర్ నాచోస్ ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రీమియం క్వాలిటీ యూస్ చేస్తున్నారు, ఎలాంటి ప్యాకేజింగ్ మెథడ్ యూస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ టార్గెటింగ్ కస్టమర్ ఎక్కడున్నారు, ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి చూసుకొని మీరు మీ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా 100% నడుస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఫెయిల్యూర్ అవ్వకుండా నడిపించవచ్చు అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఇందులో లేదు. సో మీకు లేస్ కానివ్వండి, ఇతర చిప్స్ కానివ్వండి ఉన్నా సరే చిప్స్ బిజినెస్ అనేది ఇప్పటికీ చాలా వాస్ట్గా అందరికీ నచ్చుతుంది కాబట్టి నడుస్తుంది. సో నాచో కంపారిజన్లో మీరు టారో
చిప్స్ బిజినెస్ తెస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ప్రాఫిట్ గెయిన్ అనేది 100% మనం పొందొచ్చు. అండ్ విత్ హై ప్రీమియం క్వాలిటీగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఒక హై ఎక్స్పెక్టేషన్స్తోనే ప్రాఫిట్ అనేది అర్న్ చేయొచ్చు. ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ఆ పేషెన్సీ అనేది ఇంపార్టెంట్, గ్రౌండ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, అండ్ మార్జిన్ మీకు అంటే మీరు చేస్తున్న క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత మిగులుతుంది, ఇవన్నీ బేసిక్ క్యాలిక్యులేషన్స్. కానీ బేసిక్ క్యాలిక్యులేషన్స్లో ఎక్కడ దెబ్బతింటామంటే, సో కాంపిటీషన్లో ఉండి నా ప్రోడక్ట్ ఫస్ట్ వెళ్ళాలి మార్కెట్లోకి, నేనే ముందుకెళ్ళాలి అనే రూపంతో ఫాస్ట్గా మూవ్ అవుతుంటారు. ఆ ఫాస్ట్గా మూవ్ అవ్వేటప్పుడు చాలా వరకు జాగ్రత్తలు అనేవి మర్చిపోతారనమాట. సో అవన్నీ మీరు ప్రికాషన్స్లా తీసుకొని ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా వెళ్తున్నారు. పరిగెత్తి పాల తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదని చెప్పి, సో వితౌట్ ఫెయిల్యూర్ యూ కెన్ సక్సెస్ దిస్ బిజినెస్, టారో చిప్స్ బిజినెస్ సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా అంటే పెట్టుబడి ఇంత పెట్టినప్పుడు మాకు లాభం ఎంత వస్తుంది, అంటే ఇది ఇంటి నుంచి చేసుకోవచ్చు, లేదు మేము బయట చేసుకోవాలి అనుకుంటున్నాం, అది చేసుకోవాలి అంటే దానికి స్పేస్ ఎంత అవసరం, వీటన్ని వివరాలు కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మ్యామ్? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ చిప్స్ బిజినెస్, నాచో బిజినెస్, అండ్ తర్వాత ఇప్పుడు చెప్పిన నేను టారో చిప్స్ బిజినెస్ కంపారిజన్ చేసుకోండి, గ్రౌండ్ వర్క్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.